మన భూమి మీద 13 లక్షలకు పైగా జీవజాతులు ఉన్న వేల సంవత్సరాల నుండి మానవుడే ఈ భూమి మీద అత్యంత తెలివైన జీవిగా కొనసాగుతున్నాడు. మిగిలిన అన్ని జీవులను అదుపు చేస్తూ ఆధిపత్యం చేస్తున్నాడు. రాతి యుగంలో ఆది మానవులు ప్రకృతితో కలిసి జీవనం చేసేవారు. ఆహారం కోసం వలసలు వెళ్తూ చిన్న గుంపులుగా జీవించేవారు. అలా నాగరికత మెల్లగా పుట్టి చిన్నగా తెలివితేటలు పెరిగి అన్నీ నేర్చుకుంటూ అభివృద్ధి చెంది ఇప్పుడు ఏకంగా వేరే గ్రహాల మీదకి రాకెట్స్ని పంపే స్థాయికి మానవ సాంకేతికత పెరిగింది. ఆది కాలంలో ప్రకృతితో కలిసి జీవించే మనం నాగరికత సాంకేతికత పేరుతో వాటిని నాశనం చేస్తున్నాం. సరే, మానవ మేధస్సు ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు సాధించింది. మొదటి నుండి జీవనం సులభంగా మార్చుకుంటూ మానవుడు ఎన్నో ఉపయోగకరమైన వాటిని కనుగొన్నాడు, ఇంకా కనుగొంటూనే ఉన్నాడు. అందులో ఒకటే కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్గా దీన్ని ఏఐ అని పిలుస్తున్నాం. గత 5 సంవత్సరాలలో ఈ ఏఐ వాడకం బాగా పెరిగింది. అసలు ఈ ఏఐ అంటే ఏమిటి? ఇది ఏ పనులు చేస్తుంది? ఇది మన మానవ మనుగడకు ప్రమాదకరమా? ఇలా ఏఐ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏఐ అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్. మానవుడు ఎలా అయితే బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నాడో అలాగే నేర్చుకుని స్వయంగా ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ ఆల్గరిథం. ఒక నార్మల్ కంప్యూటర్కి మనం ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే దానిని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే చేయగలదు. ఇలా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా ఒకేలా చేస్తుంది. కానీ ఏఐ అలా కాదు. ఒక పనిని రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఆ పద్ధతిలో ఏమైనా తప్పులు ఉంటే స్వయంగా సరిచేసి ఇంకా బెటర్గా ఎలా చేయవచ్చో ఆలోచించి చేస్తుంది. సరే, ఈ ఏఐతో మనకెందుకు? ప్రస్తుతానికి ఏఐని మనం ఉపయోగించడం లేదుగా అనుకుంటారేమో. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఏఐ ఇమిడిపోయి ఉంది. ఉదాహరణకి మన ఫోన్లో టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వర్డ్స్ని సెర్చ్ చేస్తుంది కదా, అది కూడా ఏఐ. ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ని మనం సెర్చ్ చేస్తే ఇక దానికి సంబంధించిన యాడ్స్ని ఫీడ్స్ని కొన్ని రోజుల వరకు ఏ యాప్ ఓపెన్ చేసినా ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా వస్తూనే ఉంటాయి. ఆన్లైన్లో మనం వెతికే దానిని బట్టి మన ఇంట్రెస్ట్ని, నచ్చిన వాటిని తెలుసుకొని మనకు ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పుడు ఈ ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్ పనితీరు ఇంకా నిర్మాణం ఆధారంగానే ఈ ఏఐ కూడా పనిచేస్తుంది. మన బ్రెయిన్లో ప్రతి ఒక్క న్యూరాన్ కొన్ని లక్షల న్యూరాన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది. అచ్చం అలాగే ఏఐ అనేది న్యూరల్ నెట్వర్క్స్ అనే పద్ధతిలో ప్రపంచమంతా నెట్వర్క్గా కనెక్ట్ అయి ఉంటుంది. చిన్నపిల్లలు ఎలా అయితే చుట్టూ జరిగే వాటిని చూసి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఎదుగుతున్నారో ఈ ఏఐ కూడా తనకు అందిన డేటా ద్వారా చేసే పని ద్వారా కొత్త విషయాలు నేర్చుకోగలదు. మనం ఇచ్చిన ప్రోగ్రామ్ను కూడా దానికి అదే మార్చుకోగలదు. ఇలా ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతూ మనిషి మేధస్సుకు సమానంగా ఈ ఏఐ ఎదిగిపోయింది. సరే, ఈ ఏఐ మనిషితో అన్ని విభాగాలలో పోటీ పడుతుంది. సొంతంగా కవితలు రాయడం, న్యూస్ ఆర్టికల్స్ రాయడం, మ్యూజిక్ని కంపోజ్ చేయడం, వీడియోస్ని క్రియేట్ చేయడం, ఇలా అన్ని రంగాలలో మనిషి మేధస్సును ఏఐ దాటిపోయింది. అయితే మొదట్లో ఏఐని కనిపెట్టినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, అసలు సీరియస్గా తీసుకోలేదు కూడా. దీనికి కారణం మొదట్లో ఏఐ ఇంత అడ్వాన్స్గా లేదు, చాలా నిదానంగా వృద్ధి చెందింది. గ్రాఫ్ను గమనిస్తే చిన్న పురుగు ఇంటెలిజెన్స్ నుండి మానవ ఇంటెలిజెన్స్కి చేరుకోవడానికి ఏఐకి చాలా సమయం పట్టింది. ఎప్పుడైతే ఏఐకి స్వయంగా నేర్చుకునే సామర్థ్యం ఇచ్చారో అప్పుడే ఇలా ఐన్స్టీన్ ఐక్యూని కూడా దాటిపోయింది. సరే, ఈ భూమి మీద జీవుల ఐక్యూని ఏఐ ఐక్యూని కంపేర్ చేసి చూస్తే ఒక గ్రాఫ్ తీసుకుంటే 1 నుండి 1000 వరకు ఉంచితే 1వ స్థానంలో ఎలుక, 4వ స్థానంలో డాల్ఫిన్, 8వ స్థానంలో చింపాంజీ, ఇంకా 10వ స్థానంలో మనిషి ఉంటే ఏఐ దాదాపు 1000వ స్థానంలో ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. గమ్మత్తు ఏంటంటే చింపాంజీకి మనకు ఐక్యూలో ఉన్న తేడా కేవలం 2% మాత్రమే. కేవలం 2% తేడాతోనే ఈ భూమి మీద అన్ని జీవుల మీద మనం ఆధిపత్యం చేస్తూ తెలివైన వారిగా ఉన్నాం. మరి ఏఐకి మనకి చాలా చాలా తేడా ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. అందుకే ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఏఐని క్రియేట్ చేస్తున్నాయి. ఓపెన్ ఏఐ వాళ్ళు చాట్ జీపీటీ, గూగుల్ వాళ్ళు గూగుల్ జెమినీ, చైనా వాళ్ళు డీప్ సీక్, ఇలా అన్నమాట. అయితే 2017వ సంవత్సరంలో ఫేస్బుక్ కంపెనీ 2 రోబోలను తయారు చేసింది. వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అందించింది. అయితే ఆ 2 రోబోలు వాటికి అవే బాబ్, ఆలిస్ అని పేర్లు పెట్టుకొని మనిషికి అర్థం కాని కొత్త కోడ్ లాంగ్వేజ్ని క్రియేట్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకున్నాయి. ఇలా వాటి మధ్య కమ్యూనికేషన్ జరిగింది. అసలు అవి ఏం మాట్లాడుకున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. కాబట్టి దేనికి దారితీస్తుందో అని భయపడి ఫేస్బుక్ కంపెనీ వాటిని షట్ డౌన్ చేసేసింది. 2016లో హ్యాన్సన్ రోబోటిక్స్ సంస్థ సోఫియా అనే రియల్ టైమ్ హ్యూమనాయిడ్ రోబోట్ని డెవలప్ చేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. Good afternoon.
My name is Sophia, and I am the latest and greatest robot from Hanson Robotics. Thank you for having me here and at the Future Investment Initiative. ఇంత శక్తివంతమైన ఏఐ మానవ జీవితాలని చాలా సులభం చేస్తుంది మనం సరిగా ఉపయోగించుకుంటేనే. ఉదాహరణకు ఇప్పుడు జరుగుతున్న 90% యాక్సిడెంట్స్ అన్నీ మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు వస్తున్న వెహికల్స్లో అటానమస్ టెక్నాలజీని తెస్తున్నారు. ఇందులో ఏఐ ఉంటుంది. డ్రైవర్ లేకుండానే సెల్ఫ్ డ్రైవ్ చేయగలవు. ఏఐ కాబట్టి వేగం, చుట్టుపక్కల పరిసరాలు ఇంకా రిస్క్ను క్యాలిక్యులేట్ చేస్తూ యాక్సిడెంట్స్ జరగకుండా డ్రైవ్ చేయగలదు. అంతేకాకుండా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఏఐ ప్రిడిక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఉదాహరణకు కాలిఫోర్నియాలో కొన్ని ప్రాంతాలలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అక్కడి పోలీసులు ఈ నేరాలను అరికట్టడానికి పెట్రోల్ అనే ఏఐ సహాయం తీసుకున్నారు. ఇక ఈ పెట్రోల్ గతంలో జరిగిన ప్రతి క్రైమ్ రికార్డ్స్ని ఇంకా సంఘటనను పరిశీలిస్తుంది. పాత డేటాని ఇప్పుడున్న పరిస్థితులను మ్యాచ్ చేసి దాని ఆధారంగా ఈరోజు ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయో దాదాపుగా అంచనా వేసేస్తుంది. తర్వాత ఆ ప్రాంతాన్ని మ్యాప్లో మార్క్ చేసి చూపిస్తుంది. ఇక ఈ పెట్రోల్ ఏఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా పోలీసులు రాత్రి వేళలో నిఘా కాయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి క్రైమ్ రేట్ 20% పడిపోయింది. అరెస్ట్ రేటు 50% పెరిగింది. అయితే 2045 సంవత్సరం నాటికి ఈ పెట్రోల్ ఏఐ ఎవరు క్రైమ్ చేయబోతున్నారో, ఎప్పుడు చేయబోతున్నారో అని కూడా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. ఇంకా ఎన్నో రకాలుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది. మెడికల్ ఫీల్డ్లో మనుషులు చేయలేని కొన్ని కాంప్లికేట్ ఆపరేషన్స్ చేయడం, అంతుచిక్కని రోగాలను నయం చేయడం, మానవులకు సాధ్యం కాని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడం, ఇంకా వెదర్ ప్రెడిక్షన్స్, ఇలా అన్ని రంగాలలో ఈ ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా ఏఐ మనకి ఫ్రెండ్లీగా మనం చెప్పినట్టు వినడం చూసాం. అదే ఒకవేళ మనకు ఎదురు తిరిగితే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 800 మిలియన్ జాబ్స్ ఆటోమేట్ అయిపోతాయి. 80 కోట్ల ఉద్యోగాలు మనిషి అవసరం లేకుండా జరిగిపోతాయి. ఆక్స్ఫర్డ్ చేసిన ఒక రీసెర్చ్లో దాదాపు 700 రకాల జాబ్స్ ఆటోమేషన్ అయిపోతాయని తెలిసింది. సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ వల్ల డ్రైవర్ ఉద్యోగాలు, ఏటీఎం అండ్ క్యాష్ డిపాజిట్ మిషన్స్ వల్ల బ్యాంకింగ్ ఉద్యోగాలు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్లో రోబోట్స్ వల్ల మ్యాన్ పవర్ జాబ్స్, ఇలా ఎన్నో జాబ్స్ ఆటోమేషన్ అయ్యే ప్రమాదం ఉందని తెలిసింది. ఈ జాబ్ సమస్య కాకుండా ఏఐ ఇంకా తెలివిగా మారడానికి మనం రాసిన ప్రోగ్రామ్స్ని మార్చి దానికదే ఇంకోలా రాయగలదు. దారుణమైన విషయం ఏంటంటే ఈ ఏఐకి ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా యాక్సెస్ చేయగలదు. క్షణాలలోనే ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఏఐ యాక్సెస్ చేయగలదు. ఒక యావరేజ్ వ్యక్తి ఐక్యూ 85 దాకా ఉంటుంది. అదే కొంచెం స్మార్ట్గా ఉండే వ్యక్తి ఐక్యూ 120 దాకా ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఐక్యూ 160కి పైనే. మరి ఏ ఐక్యూ ఎంత ఉంటుందో తెలుసా? 12,952 పైనే. ఏఐ కనుక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఈ భూమి మీద మోస్ట్ పవర్ఫుల్ అదే ఉంటుంది. ఏది కూడా దానికి పోటీ రాలేదు. ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఏఐతో చాలా జాగ్రత్తగా ఉండాలని, కొంచెం తేడా వచ్చినా అది మానవ జాతిని తుడిచిపెట్టివేయొచ్చని హెచ్చరించారు. మనిషికి బయోలాజికల్లీ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. వాటిని దాటి వెళ్ళలేడు. కానీ ఏఐకి ఎలాంటి పరిమితులు లేవు. అది నిరంతరం నేర్చుకుంటూనే ఉంటుంది. కాబట్టి మనుషులు పోటీ పడలేరని, చాలా ప్రమాదకరమని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించారు. అయితే ఏఐ తన ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక సమయానికి సింగులారిటీ అనే స్థాయికి చేరిపోతుంది. ఇక అలా చేరుకున్నాక ఒక చిన్న పురుగు మనిషిని కంట్రోల్ చేయడం ఎంత అసాధ్యమో మనిషి ఏఐని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టమైపోతుంది. మన కంట్రోల్లో ఉన్నంత వరకు ఈ ఏఐని ఎంత డెవలప్ చేసినా మనకి ఉపయోగపడుతుంది. అదే మనిషి కంట్రోల్ నుండి ఈ ఏఐ తప్పిపోతే ఇక టర్మినేటర్ లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్లో చూపించింది నిజం కూడా అవ్వచ్చు. ఆల్రెడీ ఈ ఏఐని చాలామంది ఫేక్ వీడియోస్, న్యూస్ ఆర్టికల్స్ వంటి వాటికి తప్పుగా వాడుతున్నారు. కానీ ఎక్కువ శాతం మనకి ప్రస్తుతానికి ఉపయోగపడుతుంది. మరి ఏఐ భవిష్యత్తులో ఎలా మారబోతుందో, ఇది మనిషికి ప్రమాదకరంగా ఉంటుందో లేదా ఉపయోగకరంగా ఉంటుందో వేచి చూడాలి. గాయస్, మేము అందించే నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ తెలుగు విద్యాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వర్త్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి.